వెల్కమ్ టు ఆధ్యా మీడియా. నేను బాలు, మనతో పాటుగా ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్. వారితో మాట్లాడదాం. హాయ్ విజ్ఞాన్. హలో. ఈ మధ్య కాలంలో మనకి సినిమాలు తీసిన తర్వాత సాధారణంగా మనకి ప్రేక్షకుల నుంచే స్పందన, అది మంచిగా కావచ్చు, అంటే ఫ్యాన్స్ నుంచి మంచి స్పందన వస్తుంటుంది, క్రిటిక్స్ దగ్గర నుంచి రివర్స్ స్పందన వస్తుంటుంది. అయితే ఈ మధ్యకాలంలో పొలిటీషియన్స్ని అదేవిధంగా దేశ నేతలు మెచ్చుకోవడం మనం చూస్తూ ఉన్నాం. తాజాగా ఆ కోవలో మేజర్ సినిమాకి సంబంధించి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ మేజర్ పాత్ర, ఉన్నికృష్ణన్ పాత్ర పోషించినటువంటి అడ్వైజేషన్ పిలిపించుకొని వారితో సంభాషించినట్టుగా తెలుస్తుంది. దేనికి పిలిపించుకున్నారు, మీకు ఏమైనా ఐడియా ఉందా? ఇప్పుడు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ ఆయన బయోపిక్ ఆధారంగా మేజర్ మూవీని తీశారు. అఫ్కోర్స్ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రశంసలు వచ్చాయి, మనం చూసాం. అవును, ఆ సినిమాకి ఎన్ని అవార్డులు వచ్చాయో రివార్డులు వచ్చాయో అనేది పక్కన పెడితే దేశం మొత్తం మెచ్చింది. ఇప్పుడు 26/11 పైన చాలా సినిమాలు వచ్చాయి, ఒకటికి 2 సినిమాలు మస్తు వచ్చాయి. దాడులు చూపించినవి, కళ్ళకు కట్టినట్లు చూపించినవి, ఈవెన్ రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు కూడా తీశారు ఇలాంటి బ్యాక్డ్రాప్ ఉన్న సినిమాలు. ఎంతోమంది ఎన్నో రకాలుగా తీసినప్పటికీ, వెబ్ సిరీస్లు తీసినప్పటికీ కూడా మేజర్ సినిమా మాత్రం మన వాళ్ళకి ఎందుకో మళ్ళీ చాలా కాలం తర్వాత అట్రాక్ట్ అయింది. దాన్ని అలా నిలబెట్టినందుకు అడ్వైజర్స్ కూడా మెచ్చుకోవాలి. అంతలో అంతే, జస్ట్ చిన్న పరిధిలో చాలా బాగా చేశారు అందరూ కూడా. అన్ని క్యారెక్టర్స్ ఇంపాక్ట్ అయ్యేలాగా తల్లి సెంటిమెంట్, తండ్రి సెంటిమెంట్ అన్నీ బాగా చూపించి బాగా ఒక లైన్లో తీసుకెళ్లారు సినిమాని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా. నెక్స్ట్ దాంట్లో ఈవెన్ శశికిరణ్ తిక్కా డైరెక్టర్, ఆయన కూడా చాలా బాగా దాన్ని తెరకెక్కించారు. అందరికీ ప్రశంసలు వచ్చాయి. మొన్న నిజం విత్ స్మిత అనే షో వచ్చినప్పుడు కూడా ఇద్దరు వీళ్ళు వెళ్ళి పార్టిసిపేట్ చేయడం జరిగింది, చాలా బాగా మాట్లాడుకున్నారు. వాళ్ళు కూడా ఎంజాయ్ చేశారు ఆ సక్సెస్ని. అంటే సక్సెస్ ఎంజాయ్ చేయడం వేరు, ఒక మంచి సినిమా తీసామన్న ఆత్మసంతృప్తి కూడా వేరు. ఇక్కడ వీళ్ళందరికీ అన్ని రకాలుగా దొరికాయి. ఇప్పుడు రామ్నాథ్ కోవింద్ పిలిచి వీళ్ళని సత్కరించడం అనేది ఒక పెద్ద ఇదైపోయింది. వై బికాజ్ 26/11 ఆ టైంలో మేజర్ ఉన్నికృష్ణన్, ఆయన సందీప్ ఉన్నికృష్ణన్ పెద్ద మంచి ఒక హీరో అయ్యాడనే చెప్పుకోవాలి ఖచ్చితంగా. సో అతని మీద ఒక మంచి సినిమా తీశారు అంటే నిజంగా ప్రెసిడెంట్ లెవెల్ వాళ్ళు పిలిచి ఇట్లాంటి ఒక ప్రశంసన అనేది ఇచ్చారు, పిలిపించుకున్నారు అంటే ఇంతకు మించి వీళ్ళకి ఆస్కార్ వచ్చినా వేస్ట్ అవసరం లేదు. అక్కర్లేదు. అయితే అడవిశేష్ కూడా ఒక 2-3 ప్లాట్ఫామ్స్లో ఉన్నప్పుడు చెప్పింది ఏంటంటే, సాధారణంగా మనం ఎక్కడైనా మనకి సైనికులు కనిపిస్తే మనం వాళ్ళకి సెల్యూట్ చేస్తూ ఉంటాం. బట్ నాకు ఆ ప్లస్ నాకు వాళ్ళ నుంచి రిటర్న్ వచ్చింది. సినిమా అంతా అయిపోయిన తర్వాత అటు నార్త్ ఇండియాలో వాళ్ళు ఓన్లీ ఫర్ ఆర్మీ వాళ్ళ ఫ్యామిలీస్తో ఒక ప్లే చేయించుకొని చూసిన తర్వాత వాళ్ళ భావోద్వేగాలు, వాళ్ళ ఎమోషనల్స్ నాతో షేర్ చేసుకున్నారు అంటూ అడ్వైజేషన్ 2-3 ప్లాట్ఫామ్స్లో షేర్ చేసుకున్నారు. అంటే మీరు అన్నట్టుగా ఇందాక చాలామంది తీసినప్పటికీ కూడాను ఇది టెర్రరిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసారు తప్పిస్తే ఒక హీరో పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరు తీయలేదని ఖచ్చితంగా చెప్పుకోవాలి సీరియస్లీ. అండ్ ఇంకొకటి, వీళ్ళు కూడా ఇందాక నువ్వు అన్న సిచ్యువేషన్ కూడా నార్త్ వాళ్ళు సైనికులు అంది. ఇప్పుడు మనమే ఎక్కడికన్నా వెళ్తే సోల్జర్కి సెల్యూట్ చేస్తాం. అవును, అలాంటిది సోల్జరే ఒక హీరోకి సెల్యూట్ చేశాడు. నువ్వు నా జీవితాన్ని అంటే నాలాంటి ఇంకొక అతని జీవితం, అందరం ఇంతే కదా, వాళ్ళ లైఫ్ స్టైల్ని ఇంత బాగా చూపించావు. మా లోపల ఉన్న మాకు దేశం మీద ఉన్న మా ఇంట్రెస్ట్, మా దేశభక్తి లెవెల్స్ ఇవన్నీ కూడా నువ్వు కరెక్ట్గా పోర్ట్రే చేసావు. అండ్ మాకేమన్నా అయితే మా ఇంట్లో వాళ్ళు ఎలా తల్లడిల్లిపోతారో, మా కోసం మా భార్య పిల్లలు ఎలా సఫర్ అవుతారు, వాళ్ళ పెయిన్ ఎలా ఉంటుంది, అండ్ వాళ్ళు కూడా అన్నీ యాక్సెప్ట్ చేసే మమ్మల్ని ఎలా పంపిస్తారు, మేము ఇక్కడ ఉన్నన్ని రోజులు వాళ్ళు ఎలా రోజుకి ఎలా ఫీల్ అవుతారు, ఇట్లాంటివన్నీ ఎమోషనల్గా మీరు చూపించేసరికి మేము చాలా కనెక్ట్ అయిపోయాం. ఇది ఒక సందీప్ ఉన్నికృష్ణన్ లైఫ్లోనే కాదు, ఒక్కొక్క సందర్భంలో నా జీవితంలో జరిగింది, మా తమ్ముడి జీవితంలో జరిగింది, మా ఫ్రెండ్ జీవితంలో జరిగింది, ఇంతమంది జీవితాల్లో జరిగింది అని చెప్పేసి వాళ్ళు అనుకొని ఒకరోజు ఈయన్ని పిలుచుకొని ముంబైలో నార్త్ సైడ్ అది ఎక్కడో ఆ ఏరియా, మనకు సైనికుల ఏరియా, అది మర్చిపోయాను నేను. అక్కడ వాళ్ళ క్వార్టర్స్ ఉంటాయి, వీళ్ళకి సపరేట్ క్వార్టర్స్ ఉంటాయి, బాగుంటాయి వాళ్ళ రోడ్లు అవన్నీ కూడా, వాళ్ళు ఉండే ఏరియాలు సహరన్పూర్ అట్లా నీట్ ఏరియాలో పిలిచేసి అట్లా ఓపెన్ ఎయిర్ థియేటర్ స్క్రీనింగ్ వేసుకొని వాళ్ళందరూ ఒక ఫ్యామిలీ లాగా ఎంజాయ్ చేసి సినిమా చూశారు. చూసిన తర్వాత వాళ్ళ భావోద్వేగాలు అవన్నీ కూడా ఆయనతో పంచుకొని నువ్వు నిజంగా కరెక్ట్గా ఆ సిట్యువేషన్ ఉంది చూసావా, ఆమె లైఫ్లో ఇలాగే జరిగింది, ఈ సిట్యువేషన్ ఒకసారి నాకు అక్కడ అలా జరిగింది,
ఇట్లాంటివి నా ఫ్రెండ్ జీవితంలో ఒక రోజు ఇక్కడ జరిగింది అంటే వీళ్ళకి 26/11 ఒక్కటే కాదు ఇన్సిడెంట్, బార్డర్లో చాలా ఉంటాయి. అక్కడ ఎన్నెన్నెన్నో వాళ్ళతో పోరాటాలు, అప్పుడప్పుడు కాల్పులు జరపడం, అప్పుడప్పుడు అనుకోకుండా డెసిషన్స్ తీసుకోవడం, ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు అవన్నీ బాగా కనెక్ట్ అయిపోయారు సినిమాకి. సో అట్లా ఈరోజు అది అఫ్కోర్స్ అదొక అసెట్ అనుకుంటే, ఈరోజు ఈయన పిలవడం ఇంకో అసెట్. బేసిక్గా నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు కానివ్వండి, నిర్మలా సీతారామన్ గారు లాంటి వాళ్ళు చాలామంది కూడా మన సౌత్ నుంచి ఏమైనా సినిమాలు ఏమన్నా బాగున్నాయి, జనాలకు ఉపయోగపడుతున్నాయి, అందరూ ఆదరిస్తున్నారు, ఏముంది దాంట్లో చూడడానికి అప్పుడప్పుడు ఆసక్తి చూపిస్తారు. అలాగే RRR టీంని కూడా పిలిచి వాళ్ళు అమిత్ షా లాంటి వాళ్ళు పిలవటము. నెక్స్ట్ అలాగే కాంతారాలో ఏముందని చెప్పేసి డైరెక్టర్ మోదీ గారు నిర్మలా సీతారామన్ చూసి అరే ఇదేదో బాగుందన్నాం. కాంతారా సినిమాని ఇక్కడ వాళ్ళు గుడ్డు మీద ఈకలు పీకే వాళ్ళు ఏమన్నారంటే ఇది మూఢనమ్మకాల్ని ప్రొజెక్ట్ చేస్తుంది అన్నా కూడా ఐక్యరాజ్య సమితిలో స్క్రీనింగ్ అయిందంటే అర్థం చేసుకోండి, అది అట్లాంటి ఒక కల్చర్ని వాళ్ళు చూపించారు అంతే. అలాగే బలగం చూసుకున్నా, ఇప్పుడు మనకి ఇందాక సిచ్యువేషన్ ఏదైతే ఉందో అందరూ కుటుంబ సభ్యులు వచ్చి స్పెషల్ స్క్రీనింగ్లు వేసుకొని బలగం సినిమాని చూసి పాతకాలం లాగా రోడ్ల మీద కూర్చొని అక్కడ ప్రొజెక్టర్ వేసుకొని చూడటం. అవును, వాళ్ళు ఒక రకమైన కనెక్షన్. సో ఇట్లా ప్రతి సినిమాకి ఒక్కొక్కరు ఇట్లా కనెక్ట్ అవుతూ గ్రూప్ వాళ్ళు చూస్తూ, పైగా ఆ గ్రూప్లో ఇప్పుడు బలగంనైనా వాళ్ళు ఎవరో చూసారో ఓకే, వాళ్ళు మీరు మాతో వచ్చి కూర్చొని సినిమా చూడండి అని చెప్పేసి యూనిట్ వాళ్ళని ఆహ్వానించడం, అట్లా అడివి చేసి వెళ్ళడం, మీరు నటించిన తీరు బాగుందండి, ఆ ఎమోషన్స్ మాకు ఇలా కనెక్ట్ అయ్యాయి, ఇలా వాళ్ళు పంచుకోవడం, ఇవన్నీ కూడా ఎంత సంతోషాన్ని ఇస్తారంటే ఈ రోజు వరకు కూడా ఆయన ఇంకా ఎప్పుడో తీసిన మేజర్ సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నాడంటే ఒక హీరోకి ఇంతకంటే ఏం కావాలి. సో ఇది సక్సెస్ కింద పరిగణిద్దామా లేకపోతే ఒక ప్రెజర్ కింద భావిద్దాం? ఎందుకంటే ఒక ఎస్టిమేషన్ ఉంటుంది. ఇప్పుడు అడవిశేష లాంటి వాళ్ళు అతను తీసుకున్న పాస్ట్ మూవీస్ ఏవైతే ఉంటాయో వాటిని ఆధారంగా అతనికి వచ్చిన ప్రశంసలు, తన నెక్స్ట్ మూవీ ఖచ్చితంగా ఇంకా అంతకు మించి ఉండాలన్నది అది ప్రెజర్ అవుతుందా లేకపోతే జాగ్రత్త అవుతుందా? అట్లా ఏం లేదు, ఆయన సేమ్ అలాగే హిట్ కూడా అలాగే కూల్గా చేశాడు. అండ్ నెక్స్ట్ అంతకుముందు గూఢచారి కూడా అలాగే చేశాడు. అంటే ఏ పాత్రకి ఆ పాత్ర అందులో ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నాడు. నిజంగా నువ్వు అన్నట్టు ఆ ప్రెషర్ని వాళ్ళు మెయింటైన్ చేసుకునేలాగా ఉండాలి, అది వాళ్ళకి అట్లా అనిపించదు. ఇందులో స్టోరీ సెలెక్షన్ అనేది దాని మీద ఎటువంటి జాగ్రత్తలు ఉండాల్సిన అవసరం ఉంటుంది. దీంట్లో కొంచెం సఫర్ అయింది నిఖిల్ యాక్చువల్లీ. అంటే ఆ వెయిటేజ్ మోయలేక కార్తిక్ అన్ఎక్స్పెక్టెడ్ వెయిటేజ్ వచ్చింది, దాన్ని మోయలేక నెక్స్ట్ 18 పేజెస్ని అసలు రిలీజ్ చేద్దామా చెయ్యొద్దు అసలు ఏం చేయాలనే ఒక ఇదితో మొత్తానికి వదిలేశాడు. అది కూడా పర్వాలేదు అన్నట్టు ఆడింది. ఇప్పుడు మళ్ళీ ఆ జోనర్లోకి స్పై నుంచి మళ్ళీ ఆ జోనర్కి వచ్చేసాడు. సో ఆయన ఏదో చెప్పాలి, అదే మెయింటైన్ చేయాలనేలాగా ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ స్పై మీద అంచనాల్లో పెరిగిపోయాయి. అండ్ ఈవెన్ అడ్విషేస్కి అయినప్పటికీ కూడా ఆయన నెక్స్ట్ తదుపరి సినిమా ఏదైతే ఉందో ఇవన్నిటిని బ్యాలెన్స్ చేసుకొని వాటి బరువు మోయాల్సినది ఎంతైనా ఉంది. ఈవెన్ అడ్విషేస్ చేస్తాడు, ఎందుకంటే వాళ్ళకి స్క్రిప్ట్ మీద గ్రిప్ ఉంది. హీఈస్ ఆల్సో ఏ డైరెక్టర్, హీఈస్ ఆల్సో ఏ రైటర్. సో వాళ్ళకి అది ఉంది కాబట్టి తుది దశ నుంచే దాంట్లో ఇలా ఉంటే బాగుంటుందండి, అలా ఉంటే బాగుంటుందని ఇస్తారు. ఆ టీంకి కూడా ఈయన మీద గౌరవం ఉండి అవును ఇది బాగుంది కదా ఇలా మార్చుకుందాం. ఈవెన్ యాక్టర్ హీరో యాక్టర్ అయినప్పటికీ కూడా స్క్రిప్ట్ అండ్ డైరెక్షన్ దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అడ్విసేషన్ కనిపిస్తుంది కాబట్టి ఆయన చూజీగా వెళ్తున్నాడు, సక్సెస్ కూడా కొడుతున్నాడు. రైట్, థ్యాంక్ యూ.